విశాఖను వాషింగ్టన్ నగరంగా చేసే సత్తా నాకే ఉంది. కేఏ పాల్. విశాఖను వాషింగ్టన్ నగరంగా అభివృద్ధి చేసే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు జగన్, చంద్రబాబు కావాలా, కేఏ పాల్ కావాలో తేల్చుకోవాలన్నారు. మోదీ బానిసలు కాకుండా తెలుగు ప్రజలు సత్తా చూపించాలన్నారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కన్నీరు తుడుస్తామన్నారు. తన పేరున లక్ష కూడా ఆస్తి లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వేశాను. నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసిన ఆయన, సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా, నేను విత్డ్రా చేసుకుంటాను, మీకు మద్దతు ఇస్తానని చెప్పడం, వారి అసిస్టెంట్ పేరు మొహంతి గారు కూడా నిలబడ్డం వారి అసిస్టెంటే. ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది, రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది. ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స ఝాన్సీని, అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు, ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి? విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా. విశాఖలో 8 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. ఉచిత విద్య, వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ 33,000 ఎకరాల్లో 18,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి 14 ఏప్రిల్ 4న కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి, ఇదిగోండి నా డొనేషన్ 8,000 కోట్లు తీసుకోండి అని కోర్టే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టీల్ ప్లాంట్ కి అనుమతి ఇచ్చింది కదా. మరి ఇంకెందుకు అనుమానం? అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొండ గుర్తుకే మీ ఓటేసుకోండి, నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు గనక ఎల్లుట నామినేషన్ వేయమని అన్నారు, లేదా 25 లోపుని. కనుక ఆంధ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. 13 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా? 13 లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా? నిర్ణయం తీసుకోండి. ఇది చివరి ఎలక్షన్ అని పరకాల ప్రభాకర్ లాంటి వారు, నిర్మలా సీతారామన్ హస్బెండ్, వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు? మరలా మోదీ గవర్నమెంట్ కి 300 సీట్లు వస్తే మరి ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు ఇది. కనుక 175 ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ, 25 ఎంపీలుగా, తెలంగాణలో 17 ఎంపీలుగా ప్రజాశాంతి పార్టీని పోటీ చేయాలని వారు 7569441275 ఈరోజే కంప్లీట్ డిస్కౌంట్ 10,000 మాత్రమే కడితే చాలు. వాట్సాప్ గ్రూప్ లో రెజమీ పెడితే అయితే 5 కోట్లు 10 కోట్లు నన్ను అడుగుతున్నారు పార్టీ తరఫున. ఇప్పుడే చెప్పాను కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి, నా తరఫున ₹1,00,000 ఎక్కడ ప్రపంచంలో ఆస్తి లేదు. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. విదేశీ డబ్బు, ఫారిన్ డబ్బు, చారిటీ డబ్బు వాడకూడదు. మీరు 20 లక్షలు 40 లక్షలు ఎమ్మెల్యేగా, 50 లక్షలు 95 లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ. 10లో 5 ఓట్లు 6 ఓట్లు ఉన్నాయని మీ అన్ని ఛానల్ సర్వే చూపించేసింది. మీరు కూడా సర్వే చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, చంద్రబాబు నాయుడు గారు కావాలా, కేఏ పాల్